వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. బ్యాంకింగ్ రంగంలోనూ నాన్ బ్యాంకింగ్ రంగంలోనూ రుణాలు అందక పొందలేక ఇబ్బందులు పడుతున్న వారందరికీ గురుకులాస్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుంది. 15 సంవత్సరాల బ్యాంకింగ్ చరిత్రను కలిగి 10 రాష్ట్రాల్లో 40 లొకేషన్లలో 100 బ్రాంచ్లను 20,000 కస్టమర్లను కలిగి ఉన్న గురుకులాస్ సంస్థ నేడు ఒంగోలుకు అరుదించింది. నిత్య జీవితంలో ప్రజలు అన్ని రకాల ఆర్థిక సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాన్ని కల్పించేందుకు సిద్ధమని ప్రకటించింది. తన 14వ బ్రాంచ్ను ఒంగోలులోని సంతపేటలో బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. వందలాది మంది కస్టమర్ల మధ్య తాము ఇచ్చే సర్వీసులను కంపెనీ పెద్దలు నిర్భయంగా ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ ఒంగోలు బ్రాంచ్ని జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి సత్యనారాయణ, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ఒంగోలు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, కేవీ నర్సింగ్ హోమ్ డైరెక్టర్ కె వాసుదేవరావు, రిమ్స్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరరావు, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కె అనిల్ బాబు, చీఫ్ రేడియోలజిస్ట్ సన్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ జాలాది మణిబాబు, సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఏ రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యాలయంలోని వివిధ చాంబర్లను ప్రారంభించారు. గురుకులాస్ మేనేజింగ్ డైరెక్టర్ కె రాజేష్ కుమార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ లయన్ శంకర్రావు, బ్రాంచ్ హెడ్ పాలకొర్తి మోహన్, అడ్మిన్ హెడ్ ఎం అశోక్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో తమ సర్వీసులను అందిస్తామని తెలిపారు. తమ సంస్థ 200 బ్యాంకులతో ఒప్పంద లావాదేవీలను కలిగి ఉందన్నారు. 150 సర్వీసులను కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రోజుకు 50,000 నుంచి 100 కోట్ల వరకు వ్యాపారం చేసేందుకు తగిన యంత్రాంగం కలిగి ఉన్నామన్నారు. 4 రకాల వడ్డీ రేట్లకు సంబంధించిన రుణాలను అత్యంత వేగంగా మధ్యవర్తిత్వం చేసి కస్టమర్లకు అందించేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చీఫ్ బిజినెస్ మేనేజర్ శంకర్రావు మాట్లాడుతూ అతి తక్కువ 1% వడ్డీ రేటు సత్వరమే ఆమోదం పొందడం లాంటి సౌకర్యాలను అందిస్తామన్నారు. వ్యక్తిగత వ్యాపార వృత్తి, గృహ తాకట్టు రుణాలు, వర్కింగ్ క్యాపిటల్, మిషనరీ రుణాలు, విద్య, బంగారం రుణాలు, కారు, 2 వీలర్ రుణాలు, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్, జనరల్ హెల్త్, వెహికల్ ఇన్సూరెన్స్ సేవలను అందిస్తామన్నారు. బ్రాంచ్ హెడ్ పాలకొర్తి మోహన్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా ఒంగోలులో ఈ బ్రాంచ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తమ బ్రాంచ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సభ్యుడు వి భక్తవత్సలం మాట్లాడుతూ ఈ సంస్థ ఒంగోలులో అభివృద్ధి చెందేందుకు తమ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అది పబ్లిక్ మనీ. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే 2 lakhsని సూపర్వైజ్ చేసి కస్టమర్కి సివిల్ అప్డేట్ చేసి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటారు, లాస్ అని. దీనికోసం సూపర్వైజ్ చేస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ లాస్ ఆఫ్ ప్రిన్సిపల్ లాస్. ఇంట్రెస్ట్ లాస్ని బ్యాంకులు ఏం చేస్తారంటే ప్రాఫిట్ చేస్తుంటారు. ఒక ఇంట్రెస్ట్ లాస్ 5 lakhs లాస్ చేస్తుంటారు. ఈ ప్రిన్సిపల్ లాస్ని సూపర్వైజ్ చేస్తారు. ఆ కేసు ప్రొవైడింగ్ టోటలీ డిజిటల్ మోడ్లో యూజైడీ పాస్వర్డ్స్ ఇవ్వడం అండ్ దాంట్లో ప్రాసెస్ చేసుకోవడం, దాంట్లో లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ అంటే దాంట్లో చేసుకుంటే దానికి ఇన్సూరెన్స్ అవుతుంది, ఎలా అవుతుంది, ఏ లొకేషన్ అవుతుంది అండ్ కనెక్టివిటీ విత్ క్యాండిడేట్స్. మన దాంట్లో ఆల్మోస్ట్ 1.5 lakh పిన్ కోడ్స్ ఉన్నాయి. నాట్ ఈవెన్ ఒంగోలు ఒకటే కాదు, ఇక్కడే చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది, వైజాగ్లో వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ చేయొచ్చు. సో వీఆర్ డిఫరెంట్ లొకేషన్స్. అంటే ఒంగోలు మనం బ్రాంచ్ పెట్టాం కానీ బట్ బిజినెస్ వచ్చేసరికి క్యాండిడేట్ చేసుకుంటుంది. సో ఎక్కడ లొకేషన్ చేసుకుంటాం. అలా కొన్ని లోన్స్ లైక్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ పిన్ కోడ్ బేస్డ్. దీంట్లో క్యాండిడేట్ పిన్ కోడ్ మొత్తం ఉంది. మీకేమైనా డౌట్స్ లేదా? మీకేమైనా డౌట్స్ ఉంటాయి? అంటే ఇక్కడ కూర్చొని మనం మీ బంధువులు లోన్ ఎక్కడ కావాలో కూడా ఇవ్వచ్చు సార్ చెప్పేది. ఫర్ సపోజ్ వైజాగ్ మీ ఫ్రెండ్ ఉన్న 50 లక్షలు హౌస్ లోన్ కావాలి, మీరు ఈ బ్రాంచ్ నుంచి అక్కడ కూడా లోన్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ చేసుకోవచ్చు, కార్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీకు ఒక పర్సనల్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, మీరు హోమ్ లోన్ కావాలనుకుంటున్నారు, మనం చేయొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ అంతా డిజిటల్ మాట. సార్ చేసేది డిజిటల్. అంటే మీరు బ్యాంకింగ్ ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా సేమ్ బ్యాంకింగ్, కానీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ ఉంటుంది. ఆల్ డిజర్వ్మెంట్ డన్ బై ఇక్కడ నుంచి వస్తుంది సార్. మాకు ఆల్ డిజర్వ్మెంట్స్ ఏదైనా కానీ హోమ్ లోన్ కానీ శాంక్షన్ కానీ అంత ఎక్కడి నుంచి ఇదే బ్రాంచ్ నుంచి ఇచ్చేస్తాం. శాంక్షన్ బిజినెస్ పెట్టా పైన వరుంగోలు
సో కస్టమర్ నెల్లూరులో ఉన్నా కూడా నెల్లూరుకి ఇన్స్టూరెన్స్ ఛాన్స్ లెటర్ ఇక్కడ ఇచ్చేస్తాం. సో నార్మల్గా ఎందుకు మా సిబిల్ అవన్నీ చూస్తాం. మా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీఆర్ టైప్ 200 కంపెనీస్ అండి ప్రజెంట్, 200 బ్యాంక్స్ అయ్యి. దీంట్లో బోత్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రెండు ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మేము ఏం చేసాం, బ్యాంక్స్ అన్నింటినీ ABCD అని 4 కేటగిరీ బ్యాంక్స్ కింద పెట్టేసాం. దీంట్లో ఏ కేటగిరీ బ్యాంక్స్ అంటే లైక్ సివిల్ 800 ఎబో ఉంది, సో 800 ఎబో ఉంది, సివిల్ స్కోర్ ఉంది. అండ్ వీళ్ళకి హోమ్ లోన్ వచ్చేసరికి ఇదే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ అందరూ 7.4% ఇస్తారు సార్ హోమ్ లోన్. ఇదే బీ కేటగిరీ బ్యాంక్స్లో వీ హ్యావ్ టైప్ విత్ బజాజ్, టాటా క్యాపిటల్ అని కొన్ని కంపెనీస్ లేదు సార్, కొన్ని టైప్ వీళ్ళు హోమ్ లోన్ వచ్చేసరికి 8.5 నుంచి 9.5-10% ఇస్తారు ఇదే హోమ్ లోన్. అండ్ వీ హ్యావ్ C కేటగిరీ బ్యాంక్స్, వీళ్ళు వచ్చేసరికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అంతా హోమ్ లోన్ అండి, కాకపోతే ప్రొఫైల్ మారిపోతూ ఉంటుంది, సివిల్ స్కోర్ మారిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ 7.4%కి హోమ్ లోన్ కావాలి అనుకుంటే కస్టమర్ అతను ఎక్కడ వెళ్తారు సార్, HDFC బ్యాంక్ అదే మేము LIC కూడా చేస్తాం. సో ఇక్కడ C కేటగిరీ బ్యాంక్స్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హోమ్ లోన్ ఇస్తారు. అండ్ లాస్ట్ D కేటగిరీ బ్యాంక్స్ లైక్ శ్రీరామ్, మీరు మేము 200 కంపెనీస్లో వీఆర్ టైప్ విత్ ఆల్ ABCD 4 కేటగిరీ బ్యాంక్స్ టైప్. అండ్ D కేటగిరీ బ్యాంక్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% నుంచి 21% ఉంటుంది సార్ హోమ్ లోన్. అంటే మన దగ్గర లీస్ట్ 7.4% నుంచి 21% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. సో దీంట్లో మేడం సివిల్ స్కోర్ లేకపోతే, అంటే సివిల్ స్కోర్ లేకపోతే ఏం లేకపోతే అసలు ఇప్పటిదాకా లోనే తీసుకోకపోతే -1 సివిల్ స్కోర్ ఉంటుంది. ఆల్రెడీ తీసుకొని డిఫాల్ట్ అయితే సివిల్ స్కోర్ తగ్గుతుంది సార్. మనము అంటే ఇక్కడ మీకు సిబిల్ గురించి అవేర్నెస్ కావాలంటే ఒక చిన్న 2 సెకండ్స్ సార్. సో మనం సిబిల్ స్కోర్లో కస్టమర్ EMI బౌన్స్ చేసి ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆన్ డ్యూటీ కాంతేం కట్టకుండా ఒక 2 days 3 days డిలే పెడితే అది సిబిల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దానికి మనం అందరూ లోన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ EMI బౌన్స్ చేశారు, 5,000 EMI బౌన్స్ చేసి 30,000 కట్టాడు, నో ప్రాబ్లం. వీడు ఆల్ టైప్ అన్ని ఆ కస్టమర్ మంచి చేస్తారు. ఎవరైతే 5,000 EMI బౌన్స్ చేశారో లోనే EMI కట్టేదో వాళ్ళు డిఫాల్ట్ చేస్తారు. మనం వాళ్ళకి లోన్ చేయాలి. మనం ఇంతే కస్టమర్స్ లోన్ ఇవ్వం. 3 నెలలు EMI కట్టకపోతే, ఇప్పుడు 30,000 కట్టకపోతే కస్టమర్ ఏం చేస్తాం, 30,000 కట్టాలి, దాన్ని ఓకే ఆ కేసు కూడా చేస్తాం, వాటిని SMA అంటాం. అదే కస్టమర్ 5,000 EMI బౌన్స్ చేసి అసలు ఇంకా 2 నెలలు అయిపోయింది కట్టలేదు, వాళ్ళకి మనం లోన్ చేయాలి. ఫస్ట్ పార్ట్ అది మనం వాళ్ళు ముట్టుకోం, ఎందుకంటే ఆల్రెడీ ఒక EMI కట్టలేని కస్టమర్ మనం EMI కట్టాలి సార్. రెండోది లేదా 2 టైప్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉంటాయి. మనం ఒక సెటిల్మెంట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 10 lakhs లోన్ ఇస్తాడు, 2 ఏళ్ళు బాగా కట్టాడు, అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి 7 lakhs ఉంది, ఇప్పుడు డిఫాల్ట్ అయిపోయాడు బికాస్ ఆఫ్ జాబ్ లేకపోవడం, రిజిస్టర్ ఏదైనా రీజన్ ఉండొచ్చు, 7 lakhs కట్టలేదు, EMI డిఫాల్ట్ అయిపోయాడు. ఇప్పుడు కస్టమర్కి ఒక 3 years తర్వాత వచ్చాడు, 7 lakhs అవుట్ స్టాండింగ్ కాస్త ఇవాళ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, దాని ఛార్జెస్, ఈ ఛార్జెస్, ఇంత ఛార్జెస్ అన్నీ కలిపి 16 lakhs చేశారు. ఇది ఎలా ఏజెన్సీ కూడా తీసుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ రోజు కాబట్టి రేపైనా వచ్చి మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అందరికీ కూడా